హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడే షారుఖ్ ఖాన్ నటించిన అలాగే మన రాజ్ కుమార్ హిరాని డైరెక్ట్ చేసిన 'డంకీ' సినిమా చూశాను. ఈ సినిమా నాకేమనిపించిందంటే ఓకే. జస్ట్ ఒకసారి చూడొచ్చు అంతే. కొన్ని కొన్ని కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. కొన్ని ఫస్ట్ హాఫ్‌లో కొన్ని ఎమోషన్ సీన్స్ వర్కౌట్ అయ్యాయి. అలాగే క్లైమాక్స్‌లో కొంచెం ఎమోషన్ సీన్స్ వర్కౌట్ అయింది. దాన్ని మిగిలితే మిగతా చోట్ల చాలా చోట్ల సినిమా బోరింగ్ కొడుతుంది. చాలా చోట్ల అంటే మెయిన్‌లీ సెకండ్ హాఫ్ కొంచెం అంత ఎంగేజింగ్‌గా ఉండదు ఈ సినిమా. అందువల్ల మనకి సినిమా జస్ట్ ఓకే అనే ఫీలింగ్ వస్తుంది సినిమా సినిమా చూసినప్పుడు. ఇంకా ఈ సినిమా ఫుల్ రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేసుకోండి. అది నాకు చాలా చాలా మోటివేషన్ ఇస్తుంది. ఈ సినిమా షారుఖ్ ఖాన్‌ది ఇది ఈ ఇయర్‌లో వచ్చిన మూడో సినిమా. నేను ఈ సినిమాను షారుఖ్ ఖాన్ తప్పకుండా హ్యాట్రిక్ కొడతాడు అనుకున్నాను. కానీ ఈ సినిమా హ్యాట్రిక్ మిస్ అయ్యేటట్లే ఉంది. ఎందుకంటే 'పఠాన్', 'జవాన్‌తో పోల్చుకుంటే ఈ సినిమా ఆ రేంజ్‌లో హిట్ అవుతుందా లేదని నేను చెప్పలేను. ఎందుకంటే ఇది ఒక టార్గెట్ ఆడియన్స్ పెట్టుకొని తీశారనమాట. మేబీ ఫ్యామిలీ ఆడియన్స్ బేస్ పెట్టుకొని తీశారు. కానీ ఈ సినిమాలో తీసుకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో మైగ్రేట్స్ అంటే వలస వెళ్ళేది. అంటే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళాలంటే ఈ చదువు లేని వాళ్ళు, ఇంగ్లీష్ రాని వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు ఎలాగ ఇల్లీగల్‌గా వెళ్తారన్నది ఈ సినిమాలో స్టోరీని తీసుకున్నారు. దాన్ని స్టార్టింగ్ బాగానే ఎస్టాబ్లిష్ చేశారు. కానీ సెకండ్ హాఫ్‌లో ఆ సినిమా మొత్తం పాయింట్ ఎక్కడికి వెళ్ళిపోయింది. అంటే స్టోరీని కొంచెం డైవర్ట్ అయినట్టు అనిపిస్తుంది. మళ్ళీ సెకండ్ హాఫ్ కొంచెం రొటీన్ అవుతుంది. సెకండ్ హాఫ్‌లో కొన్ని బోరింగ్ సీన్స్‌లు ఉంటాయి. సెకండ్ హాఫ్‌లో పెద్దగా ఏమంత వర్కౌట్ కాలేదు. ఫస్ట్ హాఫ్‌లో చాలా వర్కౌట్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్‌లో కామెడీ వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్‌లో ఎమోషన్స్ వర్కౌట్ అయ్యాయి. డైలాగ్స్ వర్కౌట్ అయ్యాయి. స్టోరీ కూడా కొంచెం ప్రోగ్రెస్ అవుతూ వస్తుండేది. కానీ సెకండ్ హాఫ్‌లో అది మిస్ అయింది. సెకండ్ హాఫ్‌లో కొంచెం స్టోరీ ఫ్లాట్ అవుతుంది. అసలు షారుఖ్ ఖాన్ క్యారెక్టర్ కూడా అంత సెకండ్ హాఫ్‌లో ఏం ఇంపాక్ట్ మనకి ఇవ్వదు. ఇంకా ఈ సినిమాలో మెయిన్ మాట్లాడుకోవాల్సింది పెర్ఫార్మన్సెస్. పెర్ఫార్మన్సెస్ అయితే అందరూ చాలా చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ షారుఖ్ ఖాన్ గారు మన 'పఠాన్', 'జవాన్' సినిమాతో పోల్చుకుంటే ఈ సినిమాలో ఆయనకి పెర్ఫార్మ్ చేయడానికి చాలా చాలా స్కోప్ ఉంది ఈ సినిమాలో. ఆయన చాలా చాలా బానే చేశారు. ఇంకా విక్కీ కౌశల్ ఆయన కూడా ఫస్ట్ హాఫ్‌లో కొంచెంసేపు ఉంటుంది ఆయన క్యారెక్టర్. ఆయన ఉన్నంత సేపు ఆయన కొంచెం బాగానే ఎమోషనల్‌గా మనకి కొంచెం హార్ట్ టచింగ్‌గా ఉంటుంది. ఆయన క్యారెక్టర్ బానే ఉంటుంది. ఇంకా తాప్సీ కూడా క్యారెక్టర్ కూడా బానే ఉంటుంది. తాప్సీ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ ఉంటాయి ఇద్దరు. వాళ్ళు కూడా కామెడీ పర్లేదు కొంచెం బానే చేశారు. ఇంకా నేను చెప్పేదేంటంటే ఫస్ట్ హాఫ్‌లో కామెడీ కొన్ని ఎమోషన్ సీన్స్ బావుంటాయి. కానీ సెకండ్ హాఫ్‌లో కొంచెం మిమ్మల్ని డిసప్పాయింట్ చేయొచ్చు సినిమా. టోటల్ ఓవరాల్‌గా చూస్తే సినిమా జస్ట్ ఓకే ఓకే అనిపిస్తుంది. ఇంకా నేను ఈ సినిమాకిచ్చే రేటింగ్ అంటే జస్ట్ 2 ఇస్తానంతే. ఎందుకంటే 'రాజ్ కుమార్ హిరాని' గారు 'పీకే', 'సంజు', 'త్రీ ఇడియట్స్', 'మున్నా భాయ్‌తో' పోల్చుకుంటే ఈ సినిమా నాకైతే అంత పెద్దగా ఎక్కలేదు. కానీ ఆయన తీసుకున్న స్టోరీ మాత్రం ఐడియా ఏదైతే ఉందో, ఐడియా మాత్రం చాలా చాలా బాగుంది. చాలా అంటే చాలా మంచి స్టోరీనే. కానీ దాన్ని చాలా చాలా సింపుల్‌గా తీశారే! అరే! ఏంటి ఇంత సింపుల్‌గా అయిపోయింది సినిమా అని ఒక ప్లాట్ అయితే ఉండదు. కొంచెం డ్రామా ఉండదు ఈ సినిమాలో. జస్ట్ కామెడీ ఉంటుంది. కొన్ని కామెడీ సీన్స్‌లుంటాయి. అంతే. అది తప్పితే ఇంకొంచెం టిపికల్ 'రాజ్ కుమార్' ఫిల్మ్ లాగా ఈ సినిమా అయితే ఉండదు. అందువల్ల మనకు కొంచెం డిసప్పాయింట్ ఉంటుంది. ఇంకా మ్యూజిక్ గూడా అంత పెద్దగా వర్కౌట్ కాలేదు ఈ సినిమాలో. ఇంక అంతే. ఈ సినిమాలో ఇంకేం పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు గానీ, జస్ట్ మీకు కొంచెం ఫ్రీ టైమ్ ఉంటే వెళ్లి చూడండి ఈ సినిమాని. ఇంకా ఈ సినిమా 'సలార్‌కి' పోటీ ఉంటుందా అంటే, పోటీ అయితే ఈ సినిమా 'సలార్‌కి' ఏమాత్రం ఉండదు. ఎందుకంటే 'సలార్' ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఫిల్మ్. ఇది జస్ట్ ఒక ఫ్యామిలీ స్టోరీ మాత్రమే. అలాగే కొంచెం కామెడీ ఉండడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఈ సినిమా కనెక్ట్ అవ్వచ్చు. ఇది మాత్రం 'షారుఖ్ ఖాన్‌ని' డెఫినెట్‌గా కొంచెం డిసప్పాయింట్ చేయొచ్చు అనే ఫ్యాన్స్‌ని. కానీ మీరు మాత్రం 'సలార్‌ని', 'డంకీని' ఏమాత్రం కంపేర్ చేయకండి. అది వేరే జోనర్ సినిమా. ఇది వేరే జోనర్ సినిమా. అందువల్ల కంపారిజన్ అయితే వద్దు. ఇద్దరు పెద్ద హీరోలే. ఇద్దరు టాప్ హీరోలే. కానీ సినిమా మాత్రం ఓవరాల్ చూసుకుంటే జస్ట్ యావరేజ్ అని చెప్పొచ్చు. అంతే గైస్. ఈ వీడియో గనక మీకు నచ్చితే ప్లీజ్ మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసుకోండి. ఈ సినిమా మీరు చూసాక ఈ సినిమా మీకేమో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి.